రంగారెడ్డి జిల్లా ఎలిమినేడు గ్రామంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేను డప్పులు, కోయ కళాకారుల నృత్యాలు, బాణసంచాతో ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ప్రజ్ఞా ప్రతినిధులు అలాగే అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని అనేక వార్డుల్లో తిరుగుతూ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఎలిమినేడు గ్రామంలోని పేద ప్రజలందరికీ త్వరలోనే పక్కా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. పింఛన్ వస్తుంది. మళ్ళీ వాళ్ళ అధికారులకు ఒక రూల్ ఉంటుంది. అది మళ్ళీ వాళ్ళ మీద మీరు మనం మొత్తుకుంటే వాళ్ళు మనలే. ఒకవేళ పని చెయ్యకపోతే నేను అడుగుతా, చేస్తే మీరు అందరూ చేపించుకోవాలి. మేము ఇండ్లు ఇస్తాం. నీకు 2-3 కొడుకులు ఉన్నారు, నీకు ఒకటే ఇల్లు ఉంది. మిగతా 3కి పెంకుటిల్లు ఉంటే 5 లక్షలు ఇస్తాం. అది ఎస్సీ అయితే 6 లక్షలు ఇస్తాము. మీరు ఆ పెంకుటిల్లును కూలగొట్టి మీరు 6 లక్షలతో మిగతా మంచి ఇల్లు కట్టుకోండి. అందరికీ ఒక్కదానికి కాదు, ఇది అందరికీ వర్తిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.